చూసారా, ఇంతకుముందు మీకు చూపించాను కదా మునక్కాయలు అప్పుడు కోసేటప్పుడు. ఇవ్వండి పాత క్వార్టర్స్ దగ్గర ములం చెట్టు. అదే ఉదయం ఒక ఆయన వస్తే మేకలు కోసి ఆయన వస్తారు కదా కొమ్మలు కోసుకోవడానికి, ఆయన ద్వారా కోయించానండి. మొన్న కూడా కోయించాను, వీడియో తీయలేదు. అంతకుముందు ఒకసారి వీడియో తీసాం కదా మా పాప నేను తీసేటప్పుడు. అదండి ఇంకోండి ఈ టచ్ ఒకటి పని చేయట్లేదు సరిగ్గా, చాలా ఇసుకొస్తుంది. ఇదిగోండి ఆనపకాయ ఒకటి ఉంది, కానీ భలే ఉందండి. ఆ కాయ బాగానే వచ్చింది. ఇన్ని రోజులు కొంచెం చిన్నది వచ్చింది, ఈసారి కాయ అయితే పెద్దదే వచ్చిందండి ఆనపకాయ. నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను, ఎందుకంటే పర్వాలేదు ఇంతకుముందు మీద చూసుకుంటే. కొంచెం టమాటాలు ఉన్నాయండి, చూసారా టమాటాలు ఉన్నాయి. ఇవి చూసారా సైజు బాగానే ఉందని చెప్పాను కదా. ఇవే దొండకాయలు కూడా పర్వాలేదండి. ఇంకో ఇందులో వేసానండి, ఎన్ని రోజులు అది ఎండి అలాగ అయింది, అయినా సరే ఇది బాగా వచ్చింది ఇందులో వేస్తే పర్లేదు. కానీ ఆ పైన ఉన్నదే కొంచెం సీడ పెట్టేసింది నాకు. ఇంకోండి హార్వెస్టింగ్ చేసుకున్నామండి టమాటాలు. సైజేనండి కొంచెం, అంటే ఒక టమాటా ఇప్పుడు సీజనల్ కదా, తగ్గింది కదా, అందువల్ల. ఇంకోండి ఇదెందుకో మచ్చబడిపోయింది, వాటరింగ్ ఎక్కువ అవడం వల్ల మరి ఏంటో ఒక్కటే, అది కూడా. ఇంకోండి చూసారా బాగా వచ్చాయి, చూసారండి ఎంత పెద్ద వచ్చాయో టమాటాలు, బాగున్నాయి కదా. అదండి కెమెరా కదిలిపోతుంది. ఇదిగోండి హార్వెస్టింగ్ చేద్దామండి ఆనపకాయ. భయం, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఇది ఇక్కడ ఉంది కానీ ఎవరు కోసేస్తారు అని ఒక టెన్షన్ ఎక్కువైపోయింది నాకు, అందుకనే. అటు పడిపోయిందండి. తెచ్చుకోవాలి ఇప్పుడు వెళ్ళి, ఎవరు లేరు. ఇంకోండి సాధించాను, వెళ్ళి పట్టుకొచ్చాను. చూసారా పెద్దదేనండి, ఉండిపోయింది. చూసారా చాలా పెద్ద కాయ, బాగుందండి సైజ్. అది పర్వాలేదు, ఇంతకుముందు బాగా చిన్నది వచ్చేది, ఈ మాత్రం ఇక్కడికి వచ్చేది. ఇప్పుడైతే మట్టికి చాలా పెద్దదే వచ్చింది, సంతోషం. దొండకాయలు కొంచెం ఉన్నాయండి. ఇదిగోండి తోటకూర అయితే ఒక 30 రూపాయల పైనే ఉంటుంది. తోటకూర చాలా ఫ్రెష్గా ఉందండి. పాలకూర ఇవ్వండి ఎక్కువగానే ఉంది. 2 ఆనపకాయలు చెప్పాను కదా, చూసారండి ఆనపకాయ ఎంత పెద్దది వచ్చిందో. ములంకాళ్ళండి, అది ఇరిగిపోయిందండి పైనుంచి తీసేటప్పుడు. ములంకాళ్ళండి అవి ఒక 6 వచ్చాయి. తర్వాత చెర్రీ టమాటా, మామూలు సైజు టమాటా, దొండకాయలు చూసారండి ఇలాగా బాగున్నాయి కదండి. ఇంచుమించు హార్వెస్టింగ్ చేసుకున్నాం. అదండి ఇగో మీరు మాకులాగా పండించుకోండి. నేనైతే ఏమీ ఇవ్వట్లేదండి, కిచెన్ వేస్ట్తోని మనం పండ్లు మొక్కలు ఇవి ఉంటాయి కదండి, కాయగూరలు అవేనండి. కడుగు, బియ్యం కడుగు, అందులో కొంచెం బెల్లం కలుపుకొని ఇస్తానండి. అంతకుమించి నేనైతే ఏమీ ఇవ్వట్లేదండి. అదండి ఇవ్వండి, ఇవేనండి. ఇవి నచ్చితే మీరు లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే అనేకులకి వీడియో వెళ్తుందండి. అదండి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మాకు కరెంట్ లేకపోవడం కొంచెం ప్రాబ్లంగా ఉంది, సెల్ కూడా ఇబ్బంది పడుతుంది. అదండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి, ఉంటాను.